మరి వేదికపై పెద్దలందరికీ ఆడపడుచులందరికీ నాకు నమస్కారాలు. నా పేరు తీగల రామన్న గౌడ్, మాది వరంగల్ డిస్టిక్. నేను సత్రాలో డ్యూటీ చేసిన కొంత. నేను ఒకటే చెప్పేదలుచుకున్నా. నేను అక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవం జరిగేది అక్కడ ఏం జరుగుతుందంటే అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది. కులస్తుల మీద వేరే కులస్తులను పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది. ఈ కమిటీ నడుస్తుంది ఇది, కానీ మేము తాత్కాలికంగా మేము నడుపుతాము అనే ఉద్దేశంగా వాళ్ళు కొంతమంది ఈ కేఈ ప్రభాకర్ సంబంధించిన వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అల్లుడట, వాళ్ళ అక్క కొడుకు అల్లుడట, ఆయన పేరు కుమార్. ఈ కుమార్ అనే ఈ గ్యాంగ్ అంతా మొన్న సోషల్ మీడియాలో పెట్టిరు ఆ దొంగలు. నేను పేపర్ మూలంగా ఖండిస్తున్నా. నేను ఇలాంటి మానుకోవాలి. ఎందుకంటే మేము రాజకీయంలో 83 కాంచెలు ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో 2001లో తెలంగాణ గురించి కొట్లాడి ఉన్నాం. పోరాడడానికి మా తెలంగాణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోరాడడానికి ఎక్కడికైనా సిద్ధమే. మేము పానాలు ఇచ్చేదానికైనా సిద్ధమే, పానాలు తీసేదానికైనా సిద్ధమే అవసరం అనుకుంటే. ఖబర్దార్. ఎందుకంటే ఇంత నీచంగా ఆడపడుచులు మాట్లాడతారా మీరు? దొంగలా లంగలా మీరు? ఏమన్నా ఒక ఆడపడుచులు ఏ విధంగా మాట్లాడతారు మీరు? మీకు అక్క చెల్లెలు లేరా? మీరు అమ్మ ఉంటలేదా? మీ పక్కకున్న వాళ్ళు మాట్లాడతారు, కనీసం ఖండించరా? ఇదే దుర్మార్గం చేసే పనులు మీరు. ఒక ఆడపడుచును ఇలా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఇలా ఆడపడుచు గౌరవించాలన్నాడు ఆయన. ఇలా తెలంగాణ ఆడపడుచు అధ్యక్ష అయితే ఆమెను ఏ విధంగా మాట్లాడతారా మీరు? ఏదైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళ పక్కన పెట్టుకొని ఇంకా మాట్లాడతారా? చూస్తాం చేస్తామంటారు. ఏం చూస్తారా నాయన మీరు? ఏం చేయలేరు. ఎందుకంటే ఎన్నో నుంచి మేము చెప్పేనుకున్నాం. చూస్తామని చెప్పి రాని చూద్దాం, దానికి మీదేందో మాదేందో. అక్కడ ఎన్నో కానించే మేము అనుకున్నది ఏంటంటే, గవర్నర్లు వద్దు, వెళ్ళొద్దు, మన రోడ్డుగా పడద్దు, ఒక సమస్యగా పోవాలనుకున్నాం. ఇవాళ అక్కడ ఏంది, మాది రాయలసీమ అనే ఉద్దేశంతో అక్కడ మేము ఎలక్షన్లు బాగా చేస్తున్నారు. ఇక్కడ మేము చూస్తున్నాం. మేము కూడా ఇక్కడ తెలంగాణ మీకు లేవా? ఆస్తులు లేవా? పాస్తులు లేవా? ఇక్కడ చూద్దాం లేవా? మన ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి సంబంధించిన ప్రాపర్టీ లేవా? సత్రాలు లేవా? దేవాలయాలు లేవా? ఎన్ని లేవా? అన్నింటిలో మనం అందరిలో ఉన్నాం కదా మనం. ఇదేనా దౌర్జన్యం చేసేది? ఇదేనా మీ పద్ధతి? మీరే చెప్పాలి. కేఈ ప్రభాకర్ కుటుంబం చెప్పాలి. వాడు మాట్లాడిన వాడు సిద్ధార్థ గౌడ్ అంట. వాడు ఏంది? వాడు 2 రాష్ట్రాలకు నేనే గెలిపించినట్టు వాడు. వీడు ఓటు శాతం ఎంత, వీడెంత? ఆడంతా నడుపుతాడట, ఏదో మాట్లాడతాడట. అరే బిడ్డ, మేము ఛాలెంజ్ చెప్పినా, మొన్ననే చెప్పినాను, ఛాలెంజ్ చెప్పినట్టు మమ్మల్ని రమ్మంటాను, వస్తానని చెప్పినా. ఇప్పుడు చూద్దాం ప్రెస్ మీట్కి ఛాలెంజ్ చెప్తున్నాను. మేము వస్తున్నాం, రా. మరి నీకు ఎంత ముందు ఒక ఆడపడుచుని పట్టుకొని అంటే ఎవరు లేరేనా? పాండు ఏం చేసి చెప్పమని చెప్పినాం కదా మీకు, సైగా చెప్పినాం. మేము ఇరుపక్షాల్లో కూర్చొని మాట్లాడదాము, మాట్లాడే విషయం ఉంటే తెలుసుకుందాం. మనం 2 సార్లు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణ కొంతమంది దొంగలు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొంతమంది ఏం పట్టించుకోలేరండి. అంటే మీ అక్క చెల్లెలు అచ్చగా పట్టించుకోరా? అంటే మీ ఆడపడుచుకుంటే ఎవరు పట్టించుకుంటారా? ఇదేనా మీ పద్ధతి? ఏ సంస్కారం నేర్చుకున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. ఎందుకంటే ఇక్కడ ఆడపడుచు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మేము బాధపడుకుంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఇదే కారణం. మాకు ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు. మాకు అధికారం ఉంది. స్వచ్ఛంగా శ్రీశైలం గౌరవ కూర్చుంటాం మేము బాధగా. కమిటీ వీళ్ళదే, కోర్టుతో మాకు ఇచ్చింది. మీరు ఏం దౌర్జన్యం చేస్తున్నారు? రాండి చూద్దాం, అసలు చూద్దాం. మేము అదే. ఎందుకంటే కె కృష్ణమూర్తి గౌడ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు అందరికీ పరిచయం. ఆయన నేను మాచర్ల జగన్నాథ్ అల్లుని. నేను రాజకీయంలో నచ్చినప్పుడుగా చూస్తున్నాను. నేను వాడు పిచ్చి మాట్లాడాను. ఆ పిచ్చికి గురించి నేను కాదు మాట్లాడేది. ఒక పద్ధతిగా పక్కగా మాట్లాడి కూర్చున్నాం. ఎందుకంటే ఏమున్నా కానీ పోయినా కూకుంటా అంటే ఎన్ని రోజుల కానీ బాగా అలసైపోయింది. మేము పైన కూకుని అందరూ చెప్తున్నా. నేను సీరియస్గా తీసుకోవాలి. మన తప్పు చేయనప్పుడు ఎందుకు మనకి వాళ్ళకి తల ఉంచాలి? ఎంతమంది అమ్ముతాడు వాడు? ఎంతమంది కొడతాడు? పోమండి ఎంతనం. ఏంది చట్టం వాడి చేతి తీసుకుంటాడా? చట్టం చుట్టామా ఏమన్నా?
ఇప్పుడు ఇందాకన్నా అధికార పార్టీ ఉన్నది కదా, మాకు ఏం చేయలేమన్నారు. అధికార పార్టీ వాళ్ళే మాట్లాడదాం. కాబట్టి ఇది ఖండిస్తున్నాము. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరిగి సోషల్ మీడియా చూడడానికి మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. మీకేంటే ప్రెస్ మీటింగ్ పెట్టండి, మీకేమైనా అభివృద్ధి జరిగితే ప్రెస్ మీటింగ్ ఖండించండి. వీళ్ళ ద్వారా మీకు ఏమైనా తప్పు జరిగితే కూర్చోబెట్టి మాట్లాడండి. కాబట్టి దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. కాబట్టి పేపర్ మీటింగ్లో పెట్టడం కాలం మన చట్టబద్ధంగా వచ్చింది కూడా. ఇప్పుడు మనకు రైట్స్ వచ్చినాయి కూడా ద్వారా మనం దాన్ని ఇరు పక్షాల కులాలను మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గౌడ కులస్తులకు అందరికీ అన్ని తీరుగా సౌకర్యంగా కలిగించాలని, వాటర్ కానీ బాత్రూమ్లు కానీ అక్కడ ఉండే ఫెసిలిటీ కానీ మంచిగా శుభ్రంగా చేసి మన గౌడ సత్తాన్ని శ్రీశైలం సత్రానికి అవకతవకలు జరుగుతుందని మాకు తెలుసుకుని ఈరోజు మేము ఫస్ట్ టైం ఈ మీటింగ్ అటెండ్ కావడం. ఇక్కడి నుంచి మేము కంపల్సరీగా అందరం కలిసి పోరాడి మన సత్రాన్ని సాధించాలని కోరుకు సెలవు. వాళ్ళు విభేదాలు సృష్టిస్తున్నారు. మేము ఈ ఆడవాళ్ళు వచ్చి మేము అన్నిట్లో మేము పాలు పంచుకుంటాము అని ముందడుగు వేస్తుంటే మన సొంత మన గౌడ కుటుంబ మహిళలని కించపరిచే విధంగా ఆడియోలు వీడియోలు పెడుతున్నారు. మీరు అలాంటి పెట్టడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆడవాళ్ళని స్వాగతించాలి. మన గౌడ ఆడబిడ్డలు ముందుకొస్తున్న దాన్ని మీరు అందరూ స్వాగతిస్తూ ధైర్యం చెప్పాలి. చెప్పకుండా ఏవేవో మాట్లాడడం జరుగుతుంది. ఈ కొత్త కమిటీకి ఆల్రెడీ మాకు అన్ని విధాల కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకురావడం జరిగింది. గత 8 నెలలుగా మేము వెళ్ళడము రావడం జరిగింది. అక్కడ అన్ని వీడియోలు ఆడియోలు అన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకొని సమిష్టి కృషితోని మనం అందరము గౌడ సంఘాన్ని బాగు చేసుకుందామని నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మన గౌడ సత్రం అనేది నీట్నెస్ లేదు, ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సింపుల్ ఎందుకంటే మ్యాటర్ అంతా చెప్పారు అందరు పెద్దవాళ్ళు. నేను షార్ట్గా చెప్తున్నాను. మనమే దాని మీద ఎందుకు స్పందిస్తున్నామంటే గౌడ కులం సంబంధించిన కొన్ని వందలు లక్షల మంది ఉన్నారు. అది మేమే ఎందుకు దృష్టి తీసుకొస్తున్నామని మీరు అనుకోవచ్చు. దీనికి రీజన్ ఏంటంటే మేమే వెళ్ళాము స్వయంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనర్స్ ఉన్న వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక గౌడ బిడ్డల ఆడకూతుర్లు అక్కడికి వెళ్తే మన వాళ్ళు వచ్చారు అని ఒక మర్యాద ఇస్తాము. కానీ వాళ్ళు ఏ స్పందన లేకుండా 1.5 గంటల సేపు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు. ఎండాకాలము వాష్రూమ్ అని ఓపెన్ గా అడిగితే కూడా మా దగ్గర లేదు, మీరు రోడ్డు మీదకి వెళ్ళండి అని చెప్పేశారు. అంటే అంత అసభ్యతంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి వాళ్ళ చేతుల్లో అలాంటి సత్రం పెట్టి మనం ఎంతవరకు మనం ఇది చేయడం అనేది న్యాయంగా మీరే చెప్పండి. ఇంకొకటి, ఈ సిద్ధార్థ గౌడ్ అయితే ఎవరైతే ఉన్నారో గౌడ్స్ కి సంబంధించిన నేను గౌడ బిడ్డని, ఇక్కడ ఏపీ వాళ్ళని నేను గెలిపించాను, ఇక్కడ తెలంగాణ వాళ్ళని నేను గెలిపించాను. 2 రాష్ట్రాలకి నేను చాలా ఇంపార్టెంట్. ఆ సీఎం అయినా నా మాట వింటాడు, ఈ సీఎం అయినా నా మాట వింటాడు. నేనేం చేసినా నడుస్తుంది అంటే మేము ఎట్లా చేయలేకనా మాకు చేతగాక కాదు. వాడు గొర్రె ఒరలేడని మేము ఒరలము, మేము చేసి చూపిస్తాము. వాడు అరుస్తున్నాడు, చెప్తారు కదా అరిసే కుక్క మురగదు మురిగే కుక్క అరవదని. వాడు అరుస్తాడు, మేము చేస్తాం, అంతే తేడా. కాకపోతే ఒక ఆడకూతురు తల్లి వయసులో ఉంది, పెద్దవాళ్ళని మనం గౌరవించుకుంటాము, అది పద్ధతి. ఆమెను ఏ రకంగా మాట్లాడినాడంటే నేను మీడియా ముందు మీతో చెప్పలేను, వినడానికి మీకు జీర్ణించుకోలేకపోతున్నాం 2 రోజుల నుంచి. అలాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. ఒక మనిషే కాదు, పశువు కూడా అంత దారుణంగా మాట్లాడదు. ఆమెను ఒక్కదానే కాదు, ఆమెతో పాటు ఉన్న టీం అంతా, టీము ముండలు అని మాట్లాడాడు. ఇది మీరు మెన్షన్ చేయండి. ఈ మాట తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రాలు వినాలి. ఆడవాళ్ళని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు అనేది అతనికి తెలియాలి. ముండలు అన్న మాట తప్పితే వేరే ఒక మాట మాట్లాడలే. ఇది ఎంతవరకు మీరే విని రాయండి. పేపర్లు ఎంత బాగా రాస్తారో అది విని ఇంత ఎలా స్పందిస్తారో మాకు తెలియాలి.
ముండలన్న మాట మీద దిగలేదు. ఆమె గురించి కూడా చాలా అంటే చాలా వరస్ట్ లాంగ్వేజ్ వాడాడు. అవి మేము చెప్పలేము, మా పరువే పోతుంది చెప్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంత కష్టపడుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్తే నీట్నెస్ లేదు, ఒక వాష్రూమ్ సరిగ్గా లేదు, బండలు సరిగ్గా లేదు, అక్కడ పనిచేసే వాళ్ళు సరిగ్గా లేరు, ఏది కరెక్ట్ గా లేదు. కాబట్టి నీట్నెస్ దాని పక్కన ఉన్న హాస్టల్స్ చాలా నీట్ గా శుభ్రంగా వెళ్తే ఒక పవిత్రమైన శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అదే మా సత్రానికి వెళ్తే కంపు వాసన తప్పితే ఏమీ లేదు. ఆ విధంగా మెయింటెనెన్స్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు, సీఎం పదవి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి? వేరే వాళ్ళు చేస్తారు 10 సంవత్సరాలు, వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. చేయకపోతే అప్పుడు ఆలోచించండి. ఎందుకు ఇవ్వరు మీరు కరెక్ట్ గా అయినప్పుడు? మేము అదే కోరుతున్నాము. మేము ఉండేది అందరి కోసం. అక్కడ గౌడ బిడ్డ మా ముందే ఒకరు వచ్చారు, పుట్టెంటికలు తీసుకోవడానికి వస్తే వాళ్ళని ఎండలో 4 గంటలు నిలబెట్టి వాళ్ళకు మీరు గౌడ్ సార్ అయితే మేము ఇవ్వమని చెప్పారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ మేము ఫేస్ చేశాం కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు వచ్చాము. కరెక్ట్ గా న్యాయం జరిగేలాగా చూడండి, అది న్యాయంగా నడిపించే వాళ్ళకి ఇవ్వమని కోరుతున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడేది ఉసిరిగాయల సిద్ధార్థ గౌడ్. ఆ గౌడకూడంలో ఎందుకు పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు 66-67 సంవత్సరాలు ఉంది. ఇలాంటి మూర్ఖుణ్ణి నా గౌడ కులంలో నేను 2 రాష్ట్రాలలో చూడలేదు. అడ్డమైన వల్గర్ భాష, నాకు అది చూస్తుంటేనే ఇట్లా ఒళ్ళు మండిపోతున్నది. అస్సలు వాడు ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. అరే నాయనా, నువ్వు 2 రాష్ట్రాల డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అట. నేను ఒక 50 మందిని కనుక్కున్నా, నీ ఆనవాళ్ళు తెలియదు, నువ్వు ఎవడవో తెలియదు, నువ్వు ఎక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు నాకు అర్థం కాదు. అధ్యక్షులు మాట్లాడే మాటలేనా ఇవి? అధ్యక్షులకు ఉండవలసిన జ్ఞానమేనా ఇది? రాయలసీమ ఏంది ఇది? అయితే మాకు లేదా? మేము నువ్వు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఇక్కడ మాట్లాడతా, కానీ అంత సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ముంగట నేను మాట్లాడదలుచుకోలేదు. ఖబర్దార్ చెప్తున్నా నేను. మళ్ళీ మా ఆడబిడ్డల జోలికి, ప్రత్యేకంగా మా తెలంగాణ గౌడ ఆడబిడ్డలకే కానీ ఎవరికే కానీ, మళ్ళీ ఒక వీడియో చూసా ఈ సిద్ధార్థ గౌడ్ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితము ఈయన జైలు వేసిండట ఈ సిద్ధార్థ గౌడ్ని. అక్కడ ఏం చెప్తాడు అంటే, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు మీరు రెడ్డిస్? 2%, మేము 25%. అప్పుడు మేము గౌడ కులస్తులం కలుపుకున్నాము 2 ఏళ్ల క్రితం 25%. మేము కొట్లాడితే 50 ఎమ్మెల్యే సీట్లు మేము గెలుచుకుంటాం. మేమంతా ఒక్కటైతే నువ్వు ఏమవుతావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు కనిపించిన గౌళ్ళు మొన్న కనిపించలే. మొన్న నీ గౌళ్ళమని కనిపించలే. ఇంత గౌళ్ళడైనా సారీ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నమస్తే. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అండ్ పత్రికా ప్రముఖులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒకటే పాయింట్. సో ఇక్కడ మనం అందరం ప్రాంతాలుగా విడిపోయి ఉండొచ్చు, కానీ కులాలుగా కలిసే ఉన్నాము, ప్రజలుగా కూడా కలిసే ఉన్నాము. ఈరోజు హైదరాబాద్లో జనాభా 50% కంటే ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ మా అక్క చెల్లెలుగా చేసుకుంటున్నాం. కానీ మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి గమనించండి. దీన్ని అక్కడున్న ప్రాంతీయ నాయకులు ఇలాంటి విభేదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళది. మనము అక్కడి పిల్లలు ఇక్కడ చేసుకుంటున్నాము, ఇక్కడ పిల్లలు అక్కడ చేసుకుంటున్నాం. మన బంధుత్వాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలా బలంగా ఉండాలంటే అందరం సహకరించాలి. కాబట్టి ఇలాంటి దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలని మా విన్నపం. అలా కాకుండా మనం ఎంతో బలంగా ఉన్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం, జనాభా ప్రకారంగా కూడా చాలా బలంగా ఉండొచ్చు. దానికి అందరం కలిసి దాని మంచిగా పరిస్థితుల్లో ఉండాలి. కానీ అక్కడ మనం మన కులస్తులు కాకుండా వేరే కులస్తులు అక్కడ పనిచేస్తున్నారు ఏమో, కానీ వాళ్ళు మన కులస్తులు వచ్చినప్పుడు చాలా మర్యాదగా ప్రవర్తించాలి. అమర్యాదగా ప్రవర్తించిన కులస్తులైనా సరే గల్లా పట్టుకొని బయటికి లాగేయాలి. నేను చెప్తుంది ఏంటంటే, అందరం ఇప్పుడు మనకు వచ్చి ఎన్నో మీటింగ్స్లో
అప్పుడు నేను గౌడ యోజన నాయకుడుగా ఉండే ఎన్నో కార్యక్రమాలు చేస్తాము, ఎంతో బాగా ముందుకెళ్ళాం. సో అలాంటి కలయిక ఇప్పుడు కూడా కోరుకుంటూ మనం ఏం విడిపోకుండా మనం కులస్తులుగా చాలా కలిసి ఉండి దాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం గౌడ్స్ అందరినీ నా కారు డిక్కీలో వేసుకొని హైదరాబాద్ అంతా తిప్పుతా. ఎవరికి దమ్ము ఉంటే వాడు రండి, ఐ డోంట్ కేర్ అన్నాడు. మరి ఇంతమందిని డిక్కీలో పడతారో పట్టరో నాకు తెలియదు. ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమందిని వేసుకొని తిరుగుతాడో, ఎంతమంది రోడ్డు మీద తిప్పుతారో, వాళ్ళు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. దీని మీద ఇది మీరు పేపర్లో రావాలి. ఈ విషయం మాత్రం రేపొద్దున పేపర్లో రావాలి. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ డోనర్స్ అందరు పాతదారులయ్యి అందరం ఉమ్మడి రాష్ట్రాల గౌడ్స్ అందరం ఒక్కటయ్యి ఆ సత్యాన్ని బాగా చేయడానికి అందరూ ముందడుగేయాలి. అందరికీ అవకాశం ఉంటుంది. నేను ఇవాళ అందరినీ పిలిపించి అడిగేది చెప్పేదాళ్ళు ఒకటి ఏంటంటే, అందరు పాతదారులు కావాలి. ఎవరికి అవకాశం లేదని కాదు, ఎవరు ఉండొద్దని కాదు. అక్కడ ఉన్న 2-3 పని చేయాల్సిన అవసరం లేదు. అందరు మీరు ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో సర్వీస్ చేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అందరూ మీరు కమిటీస్లలో ఇప్పుడు మిగిలిన 3 కమిటీస్ ఏవైతే ఇస్తామో అది ప్రతి కమిటీలో అందరూ ఉండాలని అందరినీ కోరుతున్నాను. అందరు మీ పేర్లు ఆమోదు చేయాలి. ఎవరెవరికి రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన వాళ్ళలో, అక్కడ ఏదో సర్వీస్ చేయాలి సత్యం దగ్గర శ్రీశైలం కొండ పైన అని, అది అందరికీ పేరు పేరున ఇది నా వాయిస్ త్రూ మెసేజ్ పాస్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాలేకుండా ఉన్న వాళ్ళు కూడా మెసేజ్ పాస్ చేస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఉమ్మడి రాష్ట్రాల వాళ్ళు ఒకటి ఏమంటే, ఇప్పటికన్నా ఇటువంటి ఘర్షణలు వద్దు మనకి. నేను ఇప్పుడు కూడా ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ బ్రెస్ త్రూ నేను మెసేజ్ పాస్ చేస్తున్నా. మనం వేరు కాదు. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, బంధుత్వాలు మనకున్నాయి. నా తమ్ముడుకు నీ కొడుక్కి నీ కూతుర్నిచ్చావు, నా మన్మరాలు మా పెద్దన్న కూతురు కొడుకు నీ కూతుర్నిచ్చావు. మాకు ఎటువంటి నీకు మెసేజ్ రాంగ్ మెసేజ్ పాస్ చేసి నిన్ను మిస్గైడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కుమార్ అనే వ్యక్తి ఆయన గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో వేరే వాళ్ళందరం పెట్టి ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్, సమంజసం కాదు. మీరు అందరం కలిసి మీరు అడ్వైజర్గా ఉండాలి. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము దూరం పెట్టుకోవట్లేదు. మీరు పెద్దలు, మీరు అక్కడ నుంచి మీరు అడ్వైజర్గా ఉండి మీ ద్వారా ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా అందరు కలిసి కట్టున మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను, కోరుతున్నానన్న మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. ఇక్కడికి ప్రెస్ మీటింగ్కి నా ఆహ్వానం మేరగా అందరూ అందరికీ నమస్కారం. నేను కౌండిన్య గౌడ సత్రం శ్రీశైలం ప్రెసిడెంట్ అనురాధ పాండురంగం గౌడ్. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ చేయడము ఉద్దేశం ఏమంటే, మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం కొండపైన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కానీ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ శ్రీశైలం కొండపైన గౌడ సత్రం అనేది నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే ప్రాంతాలు విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ చాలా అవమానకరంగా, ఎవరికి కూడా అక్కడ లిఫ్ట్ లేకుండా చాలా ఘోరాలు జరగడం స్టార్ట్ అయింది. దానివల్ల మేము చాలాసార్లు మాట్లాడడం, ఇక్కడ నుంచి డోనర్స్ అందరు 75% డోనర్స్ ఉన్నాయి తెలంగాణ నుండి, అవతల రాష్ట్రాల నుంచి 25% ఉన్నారు. దీని మీద వచ్చేసి మేము చాలాసార్లు అక్కడ ఉన్న పెద్దలతో ప్రభాకర్ అన్న గారితో సంప్రదించడం, మాట్లాడడం జరిగింది. ప్రభాకర్ అన్న గారు దానికి మెయిన్ మూల కారణంగా తనే ఉండి పెద్దరికంగా కమిటీలు వేస్తూ వస్తున్నారు. ఆయనతో సంప్రదించినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం కమిటీలలో అందరిని ప్రోత్సహించి తీసుకుంటాము, అందరం కలిసి చేద్దాం అన్నారు. అట్లా 10 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. లాస్ట్ 3 years కింద ఎప్పుడైతే లాస్ట్ కమిటీ అయిపోతుందో అప్పుడు మేము జనరల్ బాడీ కాల్ఫా చేయాలని మేము వాళ్ళని అడగడము, మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళుండి మాకు ఆ కమిటీ అయిపోతున్నా కూడా, డిజాల్వ్ అయిపోయినా కూడా మాకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు దాన్ని పొడిగిస్తూ ఉంటే మేము రూల్ ప్రకారంగా వాళ్ళ టైం దాటిపోయినాక జనరల్ బాడీ కాల్ఫా చేయాలని వాళ్ళని అడగడము, వాళ్ళు వేయకపోయేసరికి ఆ టైం కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి మేము
ఆ కమిటీ డేట్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ December 8th రోజు పాత కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ December 8th వరకు కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత December 9th మేము కాల్ ఫర్ చేయడం శ్రీశైలంలో, అక్కడ జనరల్ బాడీ కాల్ ఫర్ చేస్తే అక్కడ వాళ్ళు రాకపోగా వాళ్ళు టైం మళ్ళీ అడిగారు. ఆ టైం ప్రకారం మళ్ళీ January 9th అని మళ్ళీ మేము మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అని కాల్ ఫర్ చేసాము. ఆ January 9th కూడా మాకు ఆపోజిట్గా వాళ్ళు ఎవరు రాకుండా మిగిలిన డోనర్స్ అందరు వచ్చారు. అక్కడ January 9th రోజు మీటింగ్ పెట్టాము, కమిటీ వేసాము. ఆల్రెడీ అది రూల్ ప్రకారంగా అందరికీ ఈవో గారికిను మిగిలిన మేము అన్ని రకాలుగా సబ్మిట్ చేసేసి మేము ఆ రోజు మీటింగ్ పెట్టడము, బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత దాన్ని మేము ఆల్రెడీ పద్ధతి ప్రకారంగా అందరికీ సబ్మిట్ చేసాము. కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ అయిన తర్వాత మేము అక్కడ సత్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఎప్పుడు అదే రాజకీయము, అదే ఒత్తిడి, ఎంతసేపు మాకు అవకాశం ఇవ్వకపోగా మేము అక్కడికి వెళ్ళి ఉంటే మా రూమ్లకి మళ్ళీ వేరే మేము ఉండి బయటకు వెళ్తే రూమ్లకి లాక్ చేయడము, అకౌంట్ మాకు అప్పచెప్పకపోవడం, ఇటువంటి దుర్మార్గము అట్లాగే మమ్మల్ని గడుపుతూ వస్తూ ఉన్నారు. ఇంకా ఇది చాలాసార్లు మళ్ళీ చాలాసార్లు మాట్లాడితే కూడా మాకు సహకరించపోయేసరికి మేము కోర్టును ఆశ్రయించాం. ఎందుకంటే 75% తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పి మేము ఆల్రెడీ అయిన కమిటీని తీసుకొని మేము కోర్టును ఆశ్రయించాము. కోర్టు అన్ని రకాలుగా చూసుకొని మా రైట్ కమిటీ అని ఆ కోర్టు మాకు సపోర్టింగ్గా కరెక్ట్గా మాకు చెప్పడం జరిగింది, ఆర్డర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఇది నేను ఈ వేదిక త్రూ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ సీఎం గారిని, అక్కడ సీఎం గారిని, చంద్రబాబు గారు అందరికీ నోటీస్కి ఇచ్చాం. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్కి అందరికీ మేము ఇంటిమేషన్ ఇచ్చాం. అందరి నోటీస్లో ఉంది. ముఖ్యంగా నేను అక్కడ ప్రాంతాల వాళ్ళని ఒకటే కోరేది, ముఖ్యంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. మా గౌడ సత్యం ఒకటే కాదు, అక్కడ ఈవో గారితో మేము సంప్రదించడం మాకు ఈవో గారు చెప్పింది ఏమంటే ప్రతి బీసీ సత్తాలన్నీ ఇదే పరిస్థితి జరుగుతుంది, నాకు ఈ సమస్య చాలా ఎక్కువ ఉందని ఈవో గారు డైరెక్ట్గా మాతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని పరిష్కరించడానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు మీరు ఖచ్చితంగా దీని మీద మీరు ఒకసారి దీన్ని స్టడీ చేయాలి. కొండపైన ఈ ప్రాంతాలు విడిపోయినాయి అనే అర్థంతో ఏదైతే చేస్తున్నారో చాలా మంది చాలా బాధపడుతున్నాము. దీన్ని మీ నోటీస్కి కూడా ఈ ప్రెస్ త్రూ మేము పంపించాలని మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాము. ఇటువంటి జరగకుండా ఎన్నోసార్లు మా మీద చాలా ఏమంటే ప్రభుత్వం మాది అనే ధోని మీద మా మీద చాలా సార్లు చాలా అటాక్ చేయడము, మా మీద సత్తానికి వెళ్ళడం చాలా బాధలు పెట్టడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ మేము మీకు నోటీస్లో పెట్టాము, మీకు ఆల్రెడీ మెయిల్స్ పెట్టాము. మీరు వాటి మీద జవాబు కూడా ఈవోకి ఇచ్చినట్టు మాకు అవన్నీ కూడా మాకు నోటీసులు వచ్చాయి. దానికి మేము చాలా రుణపడి ఉన్నాం, చాలా థ్యాంక్స్. కానీ స్పెషల్ ఆఫీసర్ని మీరు కొండపైన స్పెషల్లీ బీసీ సత్రాలకు మీ ప్రభుత్వం చాలా గుళ్ళకి ఆడవాళ్ళకి ఏదున్నా మీ త్రూ మంచి అనేది తెలుగు రాష్ట్రాలలో చాలా మంచి పేరుంది. మీరు ఇది స్పెషల్ కేర్ తీసుకొని మీరు ఇటువంటి దాని మీద మీరు కొంచెము మీరు స్పెషల్ ఆఫీసర్ని పెడితే అది మేము చాలా మీకు రుణపడి ఉంటాం. మేమే కదా బీసీ ఆ సత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ అక్కడ వస్తే బాగుంటుంది. ఈవో గారు ఏం చేయలేదు, ఈవో గారు హెల్ప్లెస్. ఈవో గారు చాలా ఆయన మాత్రం చెప్పుకున్నారు, నాకు రాజకీయ ఒత్తిడితో నాకు ప్రాబ్లం అవుతుందని డైరెక్ట్ చెప్పేశారు ఆయన. అందుకని మేము ఈవో గారిని కూడా మేమేం ఆయన రాంగ్ తప్పదం పెట్టట్లేదు. కాకపోతే మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను. ఈ మెసేజ్ మీకు పాస్ అయ్యి మీరు మమ్మల్ని ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధానమైన డిమాండ్ అంటూ మాకు కావాల్సింది అక్కడ ఈ ప్రాంతాలు విడిపోయినాయి అనే దాని మీద ప్రాంతాలు విడిపోయినాయి, కానీ ఎవరికి వాళ్ళు కులాలు కానీ బంధుత్వాలు కానీ విడిపోయినప్పుడు ఈ ప్రాంతాలు విడిపోయిన పుణ్యక్షేత్రాల దగ్గర ఈ వర్షం తీసుకురాకుండా అక్కడ సీఎం గాని ఇక్కడ సీఎం గాని ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా మంది బయటికి చెప్పుకోలేని సమస్య చాలా ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం కొండ పైన నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను అక్కడ ప్రతి నెలలో 3 సార్లు నేను అక్కడ ఉంటున్నాను, అక్కడ చూస్తున్నాను. దాని వాళ్ళు పరిశీలించి ఖచ్చితంగా దాన్ని చూడాలని మాత్రం దీన్ని నేను చెప్పగలుగుతున్నాను.
మా గౌడ సత్రం అంటే గౌడ సత్రంలో మేము మాకు మా డిమాండ్ ఏమంటే మేము ఆల్రెడీ సత్రంలో 70% తెలంగాణ నుంచి మా రూమ్స్ ఉన్నాయి, అక్కడ డోనర్స్ ఉన్నారు. అది ఉండి మాకు అక్కడ ఎటువంటి మమ్మల్ని అక్కడ మేము వెళ్తే మాకు ఎటువంటి రూమ్స్ ఇవ్వకుండా మాకు చాలా ఇబ్బందికరంగా చేస్తూ నాన్ గౌడ్స్కి ఇస్తూ మాకు చాలా ఇబ్బందులు ఎదిరించింది కాబట్టి మేము అక్కడికి ఎంటర్ అయ్యి దీన్ని అక్కడ మాకు ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది. ఓల్డేజ్ హోమ్ కన్స్ట్రక్షన్ అయ్యింది, అది 13 సంవత్సరాలు అవుతుంది. అది అట్లాగే పెట్టేసి అది ఆల్రెడీ ఎండోమెంట్ గుడి వాళ్ళ చేతకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా మేము విడిపించుకోవాలి. మా సత్రానికి మేము అందరం కలిసి బాగా చేసి దీనికి డోనర్స్ అందరు ముందుకు వచ్చేసి అందరు ముందుండి దాన్ని బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రాంతీయ భేద ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడిగా అందరం, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కోరింది అది ఒక్కటే. నేను ప్రతి మెసేజ్ ఏదున్నా అందరం కలిసిపోవాలి, అందరం కలిసి చేయాలి. ఈ రోజు కూడా నాకు ఈ పదవి ఉన్న ఇవాళ కూడా నేను కోరేది ఒకటే ఏమంటే అటు ఇటు 2 రాష్ట్రాల వాళ్ళం అందరం కలిసి కష్టపడి ఉమ్మడిగా దాన్ని ముందు తీసుకుపోవాలని నా కోరిక. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. శ్రీశైల కౌండిన్య గౌడ సత్రం ఆర్య గౌడ ఈడిగా అసోసియేషన్ 114/1980 ఏదైతే సంఘం ఉందో ఆ సంఘానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1920 సంవత్సరంలో శ్రీశైల క్షేత్రానికి శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించుకునేందుకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ గది వసతిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క సంకల్పంతో ఆ రోజు ఆ యొక్క గౌడ సత్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కావడము 1990 సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కానీ ఆర్థికంగా వాళ్ళు స్థితివంతులు కావడం చేత ఎక్కువ శాతం కూడా కానీ 25% ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 75% మరి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కానీ చాలా మంది దాతలు వాళ్ళ యొక్క శక్తి కొలది విరాళాలు ఇచ్చి కొందరు సత్రం అభివృద్ధికి ఉపయోగపడితే మరికొందరు సొంతంగా వాళ్ళు అక్కడ గది నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే రాను శ్రీశైల కౌండిన్య గౌడ సత్రం పరిస్థితి సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రాంతీయాలకి మరి విరుద్ధంగా ప్రాంతీయ భేదాలకి వాళ్ళు తెరలేపుతూ ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైల కౌండిన్య గౌడ సత్రానికి ఒక మహిళ అనురాధ పాండురంగం గౌడ్ గారు అధ్యక్షులు కావడం ఇష్టం లేక ఈరోజు మరి చాలా మంది కూడా కానీ ఆమె అధ్యక్షత వ్యతిరేకంగా ఈరోజు చాలా దౌర్జన్యంగా ప్రతిరోజు సత్రం యొక్క నిర్వహణలో జోక్యం చేసుకుంటూ ఆ యొక్క సత్రంలో ప్రతిరోజు కూడా కానీ క్యాష్ కౌంటర్లో కూడా కానీ నిధులను కూడా కానీ జమ చేసుకుంటూ మరి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తే కూడా కానీ పోలీస్ స్టేషన్లో కూడా కానీ కేసు నమోదు చేయలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉందంటే మరి ఆంధ్రప్రదేశ్లో మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మరి ఆ రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. పైపెచ్చు శ్రీశైల దేవస్థానం సంబంధించి మరి ఒక ప్రైవేట్ సంస్థ శ్రీశైల దేవస్థానం అధికారులతోటి మన యొక్క కులస్తులకు వారి ఇక్కడికి వచ్చేటువంటి వారికి వసతి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో స్థలాన్ని కోరినప్పుడు అక్కడ నియమ నిబంధనల ప్రకారంగా శ్రీశైల దేవస్థానం మరియు ఏదైతే సంస్థ కోరుతుందో ఆ యొక్క సంస్థ మధ్యలో చేసుకున్న నియమ నిబంధనలు ఒప్పందం ప్రకారంగా శ్రీశైల క్షేత్రానికి సంబంధించి అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆ యొక్క ప్రాపర్ సత్రం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల కూడా కానీ 5వ తారీఖు కల్లా ఖచ్చితంగా కూడా కానీ ఆ యొక్క సత్రము గత నెలకు సంబంధించి జమా ఖర్చులు అన్ని కూడా కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో సుమారుగా శ్రీశైలంలో ఈరోజు 1935 సంవత్సరం నుంచి కూడా కానీ ఎండమెంట్ వ్యవస్థ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి కూడా కానీ సత్రాలు అయితే పెరుగుతున్నాయి కానీ అక్కడ ప్రతి నెల 5వ తారీఖున ఏ ఒక్క సత్రం కూడా కానీ శ్రీశైల దేవస్థానం యువ గారికి మరి ఆ యొక్క లావాదేవీలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ఏదైతే లోపాయికారి విధానం ఉందో ఆ విధానాన్ని అధికారులు పాటించకపోవడం వల్ల అక్కడ అనేక బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కులాల మధ్యలో ఎన్నో గొడవలు కొట్లాట్లు, అలాగే ఈ మధ్యలో కూడా చూస్తే మరి బీరప్ప సదన్ దాన్ని కూడా కానీ వాళ్ళ గొడవలు కొట్లాట్లపై దౌర్జన్యంగా కొట్టుకొని
కూడా ఈరోజు సత్రానికి తాళం వేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతము మా యొక్క శ్రీశైల కౌండిన్య గౌడకు సంబంధించి మరి గత 4 సంవత్సరాల కాలంగా ఒక కమిటీ ఏర్పడిన నుంచి 4 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ లేకుండా మరి ఆడిటింగ్ లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఆ సొమ్మును వాళ్ళ ఇంటికి తరలించి తీసుకుని వెళ్తే దీనిపైన శ్రీశైల దేవస్థానం ఈవో గారికి మేము అనేక విన్నపాలు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి ఓడపట్టణం పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాదరావు గారికి కూడా మేము మరి లెటర్లు కూడా ఇవ్వడం, ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే వారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది, మాకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి మీరు చావండి అనే పరిస్థితుల్లో ఈరోజు అక్కడ అసోసియేషన్ ఏర్పడే ముందు కూడా కానీ మేము పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ప్రకారంగా మేము అందరూ కూడా తెలియపరిచి జనవరి 9వ తారీఖు 2025 మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క సమావేశానికి వ్యతిరేకంగా అంతకుముందు ఒకరోజు ఎలాంటి మరి సమాచారం లేకుండా ఒక కర్నూలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడము, తద్వారా వాళ్ళు ఇంకొక ఇండైరెక్టివ్ సంకేతం పంపడం జరిగింది మాట. మేమైతేనే ఈ సత్రాన్ని మేము రన్ చేస్తాము, ఇంకో ఎవరి చేత కూడా కానీ రన్ చేస్తే మేము ఒప్పుకోము, ఎవరిని రానియము అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మరి గత కమిటీకి సంబంధించినటువంటి కొరపాటి విజయ్ కుమార్ అనే అధ్యక్షుడు, మరి అలాగే ప్రధాన కార్యదర్శి బుర్ర సత్యనారాయణ వ్యక్తులు కొంతమంది అనుచరుల చేత మరి ఉసిరికాయ సిద్ధార్థ గౌడ్ అనే వ్యక్తితో కూడా కానీ మీ ఇళ్లలో వచ్చేసి ఆడవాళ్ళు ఎత్తుకుపోతాము, మేము దాడి చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు అంత బహిరంగంగా మరి సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారని అంటే మరి వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా కానీ పరిశీలించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి పద్ధతిలో ఎంత బాగా వాళ్ళు అక్కడ కాపాడుతున్నారో దాన్ని కూడా కానీ గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా కానీ శ్రీమతి అనురాధ పాండరంగం గౌడ్ గారు నేను రోజున బీసీ కమిషన్ కూడా వెళ్ళి మరి ఆ మేడం గారు కూడా కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళా అధ్యక్షురాలు మరి ఈ రోజు మరి పురుష సమాజం ఆధిక్యతలో ఉన్నటువంటి సమాజంలో మహిళలు కూడా కానీ ఈ రోజు ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళ వంతు వాళ్ళ యొక్క సంఘం కోసం అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళను అనైతికంగా వాళ్ళని నానా దుర్భాషలాడుతూ వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ కుటుంబీకులను కూడా కానీ బెదిరించేటువంటి పరిస్థితితోటి ఈరోజు అంతా దుర్మార్గాన్ని ఒడిగట్టి లాస్ట్కు వాళ్ళు ప్రయాణించే వాహనాలను కూడా కానీ మరి వాళ్ళు వెంబడించడము, దానికి సంబంధించి కూడా కానీ ఇక్కడ దోమలగూడ పోలీస్ స్టేషన్లో కూడా గత నెలలో మరి కంప్లైంట్ చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థానం ఓడపట్టణం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ రాష్ట్రంలో వచ్చేసి సిఏ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కానీ మేము లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కానీ కనీసం దీనిపైన కనీసం జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదా డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయకపోవడము ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన మరి కుల సంఘాలు మన కులానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా కానీ మనం విడిపోలేదు కదా, మరి మనం ఈరోజు దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మహిళ వచ్చేసి ఈరోజు ఒక ఇంటిని చక్కదిద్దాలంటే ఒక మహిళకే సాధ్యం అవుతుంది. మరి అలాంటి ఒక మహిళ వచ్చేసి ఈరోజు మరి ఇప్పటి కాలం వరకు మీరు ఒక ఆడిటింగ్ లేదు, మరి ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, మరి దీని మీద ఎలాంటి సార్ ఇప్పుడు సార్ మేమేమంటే గత అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ డిజాల్వ్ అయిపోయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకొని ఈ సత్రాన్ని మేము ఉన్నంత వరకు ఇంకా ఎవరు చేయకూడదు, దీని జ్యుడిషియల్ ఎంక్వైరీ ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. మేము ఈరోజు మేము ఒక కమిటీగా మేము మా బాధ్యత కలిగి మేము ఒక నిర్వహణ చేస్తా ఉంటే కౌంటర్లో ప్రతిరోజు కూడా కానీ క్యాష్ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అంచెల చేత డబ్బులు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. దాని మీద కూడా కానీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తాం. మరి దాని మీద కనీసం మినిమం ఎఫ్ఐఆర్ కూడా మెయింటైన్ చేయలేదంటే కూడా కానీ మరి మీరు అర్థం చేసుకోవాలి. మరి దానికి సంబంధించి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మమ్మల్ని సోషల్ మీడియా వేదికగా ఏం కదా సోషల్ మీడియా వేదికగా కూడా కానీ ఈరోజు మరి ఇళ్లలో వచ్చే ఆడవాళ్ళు కూడా ఎత్తుకుపోతాము, మరి మిమ్మల్ని మేము చంపేస్తామని కూడా చెప్తున్నారంటే మరి అక్కడ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ దాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. తర్వాత శ్రీశైల దేవస్థానం ఈవో గారు మరి ఒక అసోసియేషన్ సంబంధించినటువంటి అధికారాలు ఖచ్చితంగా కూడా కానీ మరి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఆ యొక్క అసోసియేషన్కే ఉంటాయి. కానీ ఈ శ్రీశైల దేవస్థానం ఈవో గారు శ్రీనివాసరావు గారు వాళ్ళ యొక్క అధికార పరిధిని దాటి కూడా వచ్చి కూడా కానీ మీ యొక్క అసోసియేషన్ రన్ అవుతా ఉంటే కూడా కానీ మేము కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడము, ఆ ప్రెస్ నోట్ మీద మేము మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడము, హైకోర్టు జడ్జిమెంట్ కూడా కానీ సార్ ఇప్పుడు మేము ప్రజెంట్ కమిటీ ద్వారా మీకు సమావేశం పెట్టాం సార్. అవును సార్. దీనికి సంబంధించి
మరి మేము అక్కడ శ్రీశైలం దేవస్థానం ఈవో గారు కూడా కానీ ఆయన యొక్క పరిధిని దాటి కూడా కానీ ఆయన అధికార విస్తృతిని కూడా కానీ పెంచుకొని అతను మమ్మల్ని అందరూ ఇబ్బంది గురి చేస్తూ కనీసం గౌడ కులస్తుల యొక్క మనోభావాలు కూడా కానీ విలువ ఇవ్వకుండా మరి అతను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడము, జూలై 24వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆ రోజు చెప్పి ఒక 17 రోజుల ముందుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కూడా కానీ అతను 23వ తారీఖు రాత్రి 9:30 గంటలకు ఒక ప్రెస్ నోట్ మళ్ళీ రిలీజ్ చేయడము. దీన్ని బట్టి చూస్తే అక్కడ అధికారులు కానీ వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రావు. మరి వాళ్ళు ఈరోజు ఆ సమస్యలు వాటి మీద కాకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోటి తర్వాత మిగతా రకంగా వాళ్ళు బెదిరింపు గురి చేస్తూ ఈ విధంగా మా యొక్క 45 సంవత్సరాలు చేతనటువంటి కౌండిన్య గౌడ సత్రం యొక్క పరువు ప్రతిష్టలను ఈరోజు రోడ్డు మీద తీసుకొస్తున్నారంటే అధికారులు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కానీ ఖచ్చితంగా కూడా కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే ముఖ్యమంత్రి వారు కూడా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద వాళ్ళు చర్య తీసుకోవాలి. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి మా సత్రం యొక్క అధ్యక్షుడు అనురాధ గౌడ్ పాండంగ గౌడ్ గారి మీద కానీ ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ వాహనాలు వెంబడించడం బెదిరించడం చేస్తున్నారు. దీన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయించి మరి మహిళా లోకానికి కూడా కానీ వాళ్ళు మేము బాధ్యతగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. శ్రీమతి అనురాధ పాండురంగ గౌడ్ గారు శ్రీశైలం కౌండిన్య గౌడ సత్రం అధ్యక్షురాలు. ఉన్నాయి. క్వాసీ టెంపుల్ అంటే వాళ్ళకున్న సొంత స్థలంలో ఒక చిన్న దేవాలయం కట్టుకోవడం కానీ లేదా అంటే కూడా కానీ కొంతమంది వ్యక్తులు కలిసి ప్రైవేట్ దేవాలయం కట్టుకోవడం కానీ దాన్ని క్వాసీ టెంపుల్ అంటారు. కానీ ఈ రోజు శ్రీశైలం దేవస్థానం సంబంధించి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధరం కూడా కానీ ఆ యొక్క దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా ఆర్టీఐ యాక్ట్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థ చెల్లడం లేదు. కాబట్టి ఈ సమస్య వల్లనే ఆర్టీఐ యాక్ట్ లేకపోవడం వల్ల కూడా కానీ మరి ఈరోజు దేవాలయ ప్రాంతాల్లో కూడా కానీ ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మా యొక్క విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మొన్న జూలైలో శ్రీశైలం సత్రానికి మన అనురాధమ్మ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని పిలవడం జరిగింది. గౌడ కులస్తులకు అక్కడ జరుగుతున్న ఏదైతే సత్రంలో వసతి ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, సత్రాలని ఒక్కొక్కసారి మూస్తున్నారు, మెయింటెనెన్స్ లేదు, అక్కడ లెక్కల తేడాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడంతో ఒక మంచి హెల్తీ వాతావరణంలో మనందరం ఒక మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈవో గారిని కలవడం జరిగింది. కలిసి అక్కడున్న కేఈ ప్రభాకర్ గారు వారి బృందం ఇలాంటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ మళ్ళీ 24వ తారీఖు ఈవో గారు ఒక టైం చెప్పారు, ఏమని ఒక మీటింగ్ పెడతామని. ఆ మీటింగ్ పెట్టకపోయేసరికి మళ్ళీ ఏమైందంటే మొదటికి వచ్చింది ఇష్యూ. మేము ఒకటే తెలంగాణ గడ్డ మీద నుంచి చెప్తున్నాము, అయ్యా ఇది గౌన్లోది సత్రం, తెలంగాణ నుంచి 75% డబ్బులు సత్రానికి వినియోగించడం జరిగినది. ఆంధ్ర పెత్తందారులు అక్కడ సినిమా ఇండస్ట్రీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని చెప్పి ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ అని చెప్పి మేమందరం కడుపులో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటున్నాం కదా. మా తెలంగాణలోని మా తెలంగాణ ఆడపడుచుని ఒక తెలంగాణ బిడ్డని శ్రీశైలం గౌడ సత్రానికి అధ్యక్షురాలు చేయాలని ఒక కమిటీ నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని మీరు ఎందుకు ఆమోదిస్తలేరని చెప్పి పత్రికా రూపకంగా మేము ఇవాళ సమావేశం పెట్టినాం. మాకు ఎవరిపైన ద్వేషాలు లేవు, ఆంధ్ర తెలంగాణ ద్వేషాలు లేవు, మేమందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఒక ఆడపడుచురాలికి ఎందుకు అవకాశం ఇస్తలేరు? బాజాబ్తా కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. ఏమని వచ్చింది? తన ఒక ప్రెసిడెంట్గా ఆమోదించాలి, కంటిన్యూ చేయాలి కొత్త బాడీని అని చెప్పి. ఎందుకు కూర్చోమంటే కూర్చోరు, కోర్టుని ఆశ్రయించి కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే దాన్ని ఆమోదించారు. సరే పెద్ద మనుషులు మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి పంజాల జయంత్ గౌడ్ గారు వారొక సమావేశం పెట్టి రామన్న గారు మేమందరం కూడా మాట్లాడదామంటే అట్లా రారు. అంటే దీన్ని ఇంకెన్ని రోజులు ఈ పంచాయతీని ఇట్లా ప్రొలాంగ్ చేయాలనుకుంటారు అర్థం అవ్వట్లే. ఇంకెన్నేళ్ళు 10 ఏళ్ళు పాండన నడిపించిండు, తర్వాత మీరు ఒక 4 ఏళ్ళు నడిపించారు, మళ్ళీ కొత్త బాడీ అనురాధమ్మ నడుపుతా అంటున్నది. దాన్ని కూర్చొని మాట్లాడుకోండి. ఇదేమో ఇండియా పాకిస్తాన్ యుద్ధమా? ఇండియా పాకిస్తాన్ యుద్ధమా ఇది? మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కదా.
మన పంచాయతీ దిగిపోయింది కదా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ దిగిపోయినాక కలిసిమెలిసి ఉంటున్నాం కదా, మరి ఇది కూడా ఎందుకు కలిసిమెలిసి మనం చేసుకోవద్దు అని చెప్పి కులస్తులకి గౌడ పెద్దలకి మేము దయచేసి విన్నపం చేస్తున్నాము. తొందరలో ఈ సమస్యను పరిష్కార దిశగా మనం ప్లాన్ చేసుకుందాము. మహిళా అధ్యక్షులు ఏదైతే మా అనురాధ ఉన్నదో సత్రానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు లీగల్ గా ప్రాసెస్ ఏదైనా ఉంటే చేస్తారు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్, సదాశివపేట నెంబర్ 1 సొసైటీ ప్రెసిడెంట్ను. శ్రీశైలంలో గౌడ సత్రంలో రూమ్ నెంబర్ 41 డోనర్ను. శ్రీనివాస్ గౌడ్, సదాశివపేట్ నెంబర్ 1 సొసైటీ ప్రెసిడెంట్ను. 3 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ను. శ్రీశైలంలో రూమ్ నెంబర్ 41 డోనర్ను. ఈరోజు ఈ పత్రిక ముందుకు తెచ్చిన కొత్త కమిటీ వారికి మరియు ఉమ్మడి రాష్ట్ర గౌడ పెద్దలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మరియు గౌడ సోదరిమణులకు, సత్ర నిర్మాణానికి విరాళిచ్చిన దాతలకు, కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు, మీ ముందు మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీడియా ఛానల్ వారికి, పాత్రికేయులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. విరాళములు ఇచ్చిన దాతలకు 1 సంవత్సరంకు 30 ఉచిత టోకన్లు ఇచ్చేవారు. మిగతాది మెయింటెనెన్స్ ఖర్చు తీసుకునేవారు. ఇప్పుడు అవి మొత్తానికి రద్దయినాయి. మరియు చెప్పే మాటలు వినకండి, కళ్ళతోటి ప్రత్యక్షంగా చూడండి. గౌడ సత్రంలో రక్షించుకోవడానికి విరాళాలు ఇచ్చిన దాతలు మరియు గౌడ పెద్దలు ఏకమై అధర్మం పాలు చేసిన వారికి బుద్ధి చెప్పాలి. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నా యొక్క విన్నపం, ఇరు రాష్ట్రాల వారిని కలుపుకొని వారి సూచనలు విని సత్రంను ముందుకు తీసుకెళ్ళాలి. సత్రము ఒక అభివృద్ధి చేయడానికి నా యొక్క సహాయ సహకారాలు అందిస్తాను మరియు అందుబాటులో ఉంటాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు. కార్యదర్శి పాండు గారికి, మీడియా మిత్రులకు, ప్రెస్ మీటింగ్లకు, మరి వేదికపై పెద్దలందరికీ, ఆడపడుచులందరికీ నాకు నమస్కారాలు. నా పేరు తీగల రామన్న గౌడ్, మాది వరంగల్ డిస్టిక్. నేను సత్రాలో డ్యూటీ చేసిన కొంత. నేను ఒకటే చెప్పేదలుచుకున్నా. నేను అక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవం జరిగేది అక్కడ ఏం జరుగుతుందంటే అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది. కులస్తుల మీద వేరే కులస్తులను పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది. ఈ కమిటీ నడుస్తుంది ఇది, కానీ మేము తాత్కాలికంగా మేము నడుపుతాము అనే ఉద్దేశంగా వాళ్ళు కొంతమంది ఈ కేఈ ప్రభాకర్ సంబంధించిన వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అల్లుడట, వాళ్ళ అక్క కొడుకు అల్లుడట, ఆయన పేరు కుమార్. ఈ కుమార్ అనే ఈ గ్యాంగ్ అంతా మొన్న సోషల్ మీడియాలో పెట్టిరు ఆ దొంగలు. నేను పేపర్ మూలంగా ఖండిస్తున్నా. నేను ఇలాంటి మానుకోవాలి. ఎందుకంటే మేము రాజకీయంలో 83 కంచెలు ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో 2001లో తెలంగాణ గురించి కొట్లాడి ఉన్నాం. పోరాడడానికి మా తెలంగాణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోరాడడానికి ఎక్కడికైనా సిద్ధమే. మేము పానాలు ఇచ్చేదానికైనా సిద్ధమే, పానాలు తీసేదానికైనా సిద్ధమే అవసరం అనుకుంటే. ఖబర్దార్. ఎందుకంటే ఇంత నీచంగా ఆడపడుచులు మాట్లాడతారా మీరు? దొంగలా లంగలా మీరు? ఏమన్నా ఒక ఆడపడుచులు ఏ విధంగా మాట్లాడతారు మీరు? మీకు అక్క చెల్లెలు లేరా? మీరు అమ్మ ఉంటలేదా? మీ పక్కకున్న వాళ్ళు మాట్లాడతారు, కనీసం ఖండించరా? ఇదే దుర్మార్గం చేసే పనులు మీరు. ఒక ఆడపడుచును ఇలా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఇలా ఆడపడుచు గౌరవించాలన్నాడు ఆయన. ఇలా తెలంగాణ ఆడపడుచు అధ్యక్ష అయితే ఆమెను ఏ విధంగా మాట్లాడతారా మీరు? ఏదైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళ పక్కన పెట్టుకొని ఇంకా మాట్లాడతారా? చేస్తామంటారు. ఏం చూస్తారా నాయన మీరు? ఏం చేయలేరు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మేము సభ్యులుకున్నాం. చూస్తామని చెప్పి రాని చూద్దాం, దానికి మీదేందో మాదేందో. అక్కడ ఎన్నో కాడి నుంచే మేము అనుకునేది ఏంటంటే గవర్నర్లు వద్దు, వెళ్ళొద్దు, మనం రోడ్డుగా పడద్దు, ఒక సమస్యగా పోవాలనుకున్నాం. ఇవాళ అక్కడ ఏంది, మాది రాయలసీమ అనే ఉద్దేశంతో
అక్కడ మీరు అలచకలు బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నాం మేము కూడా. ఇక్కడ తెలంగాణ మీకు లేవా? ఆస్తులు లేవా? పాస్తులు లేవా? ఇక్కడ చూద్దాం లేవా? మన ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి సంబంధించిన ప్రాపర్టీ లేవా? సత్రాలు లేవా? దేవాలయాలు లేవా? ఎన్ని లేవా? అన్నింటిలో మనం అందరికీ ఉన్నాం కదా మనం. ఇదేనా దౌర్జన్యం చేసేది? ఇదేనా మీ పద్ధతి? మీరే చెప్పాలి. కేఏ ప్రభాకర్ కుటుంబం చెప్పాలి. వాడు మాట మాట్లాడిన వాడు సిద్ధార్థ గౌడ్ అంట. వాడు ఏంది వాడు? 2 రాష్ట్రాలకు నేనే గెలిపించినట్టు వాడు. వీడిని ఓటు శాతం ఎంత, వీడెంత? ఆడంతా నడుపుతాడట, ఏదో మాట్లాడతాడట. అరే బిడ్డ, నువ్వు మేము ఛాలెంజ్ చెప్పినా, మొన్ననే చెప్పినాను ఛాలెంజ్ చెప్పినట్టు, మమ్మల్ని రమ్మంటాను వస్తానని చెప్పినా. ఇప్పుడు చూద్దాం ప్రెస్ మీట్కి ఛాలెంజ్ చెప్తున్నాను, మేము వస్తున్నాం రా. మరి నీకు ఇంత ముందు ఒక ఆడపడుచుని పెట్టుకొని అంటే ఎవరు లేరేనా? పాండ ఏం చేసింది చెప్పమని చెప్పినాం కదా మీకు, సైగా చెప్పినాం మేము. ఇరుపక్షాల్లో కూర్చొని మాట్లాడదాము, మాట్లాడే విషయం ఉంటే తెలుసుకుందాం మనం. 2 సార్లు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణ కొంతమంది దొంగలు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొంతమంది ఏం పట్టించుకోలేరండి. అంటే మీ అక్క చెల్లి అచ్చగా పట్టించుకోరా? అంటే మీ ఆడపడుచుకుంటే ఎవరు పట్టించుకుంటారా? ఇదేనా మీ పద్ధతి? ఏ సంస్కారం నేర్చుకున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. ఎందుకంటే ఇక్కడ ఆడపడుచు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మేము బాధపడుకుంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఇదే కారణం. మాకు ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు, మాకు అధికారం ఉంది. స్వచ్ఛంగా శ్రీశైలం గౌలో కూర్చుంటాం మేము బాధగా. కమిటీ వీళ్ళదే, కోర్టు కింద మాకు ఇచ్చింది. మీరు ఏం దోషం చేస్తున్నారు రండి చూద్దాం, అసలు చూద్దాం. మేము అదే, ఎందుకంటే కె కృష్ణమూర్తి గౌడ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు అందరికీ ఇప్పుడు పరిచయం. ఆయన నేను మాచర్ల జగన్నాథ్ అల్లుని. నేను రాజకీయంలో నచ్చినప్పుడుగా చూస్తున్నాను. నేను వాడు పిచ్చి పిచ్చి మాట్లాడాడు. ఆ పిచ్చికి దాని గురించి నేను కాదు మాట్లాడేది. ఒక పద్ధతిగా పక్కగా మాట్లాడి కూర్చున్నాం. ఎందుకంటే ఏమున్నా కానీ పోయినా కూకుంటా అంటే ఇన్ని రోజుల కానీ బాగా అలసైపోయింది. మేము పైన కూకుండా అందరూ చెప్తున్నా, నేను సీరియస్గా తీసుకోవాలి. మన తప్పు చేయనప్పుడు ఎందుకు మనకి వాళ్ళకి తల ఉంచాలి? ఎంతమంది అమ్ముతాడు వాడు, ఎంతమంది కొడతాడు? పోమండి అందరం. ఏంది చట్టం వాడి చేతి తీసుకుంటాడా? చట్టం చుట్టాం ఏమన్నా? ఇప్పుడు ఇందాకన్నా అధికార పార్టీ ఉన్నది కదా, మాకు ఏం చేయలేమన్నారు. అధికార పార్టీ వాళ్ళని మాట్లాడదాం. కాబట్టి ఇది ఖండిస్తున్నాము. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరిగి సోషల్ మీడియా చూడడానికి మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. మీకేంటే ప్రెస్ మీటింగ్ పెట్టండి, మీకేమైనా అభివృద్ధి జరిగితే ప్రెస్ మీటింగ్ ఖండించండి. వీళ్ళ ద్వారా మీకు ఏమైనా తప్పు జరిగితే కూర్చోబెట్టి మాట్లాడండి. కాబట్టి దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. కాబట్టి పేపర్ మీటింగ్లో పెట్టడం కాలం మనకు చట్టబద్ధంగా వచ్చింది కూడా. ఇప్పుడు మనకు రైట్స్ వచ్చినాయి కోర్టు ద్వారా. మనం దాన్ని ఇరు పక్షాల కులాలను మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గౌడ కులస్తులకు అందరికీ అన్ని తీరుగా సౌకర్యంగా కలిగించాలని, వాటర్ కానీ బాత్రూమ్లు కానీ అక్కడ ఉండే ఫెసిలిటీ కానీ మంచిగా శుభ్రంగా చేసి మన గౌడ సత్తాన్ని. శ్రీశైలం సత్రానికి అవకతవకలు జరుగుతుందని మాకు తెలుసుకుని ఈరోజు మేము ఫస్ట్ టైం ఈ మీటింగ్ అటెండ్ కావడం. ఇక్కడి నుంచి మేము కంపల్సరిగా అందరం కలిసి పోరాడి మన సత్రాన్ని మనం సాధించాలని కోరుకు సెలవు. వాళ్ళు విభేదాలు సృష్టిస్తున్నారు. మేము ఈ ఆడవాళ్ళు వచ్చి మేము అన్నిట్లో మేము పాలు పంచుకుంటాము అని ముందు అడుగు వేస్తుంటే మన సొంత మన గౌడ కుటుంబ మహిళలనే కించపరిచే విధంగా ఆడియోలు వీడియోలు పెడుతున్నారు. మీరు అలాంటి పెట్టడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆడవాళ్ళని స్వాగతించాలి. మన గౌడ ఆడబిడ్డలు ముందుకు వస్తున్న దాన్ని మీరు అందరూ స్వాగతిస్తూ ధైర్యం చెప్పాలి. చెప్పకుండా ఏవేవో మాట్లాడడం జరుగుతుంది. ఈ కొత్త కమిటీకి ఆల్రెడీ మాకు అన్ని విధాల కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకురావడం జరిగింది. గత 8 నెలలుగా మేము వెళ్ళడము రావడం జరిగింది. అక్కడ అన్ని వీడియోలు ఆడియోలు అన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకొని
సమిష్టి కృషితోని మనం అందరము గౌడ సంఘాన్ని బాగు చేసుకుందామని నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మన గౌడ సత్రం అనేది నీట్నెస్ లేదు, ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సింపుల్ ఎందుకంటే మ్యాటర్ అంతా చెప్పారు అందరు పెద్దవాళ్ళు, నేను షార్ట్ గా చెప్తున్నాను. మనమే దాని మీద ఎందుకు స్పందిస్తున్నామంటే గౌడ కులానికి సంబంధించిన కొన్ని వందలు లక్షల మంది ఉన్నారు, అది మేమే ఎందుకు దృష్టి తీసుకొస్తున్నామని మీరు అనుకోవచ్చు. దీనికి రీజన్ ఏంటంటే మేమే వెళ్ళాం స్వయంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనర్స్ ఉన్న వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక గౌడ బిడ్డల ఆడకూతుర్లు అక్కడికి వెళ్తే మన వాళ్ళు వచ్చారు అని ఒక మర్యాద ఇస్తాము, కానీ వాళ్ళు ఏ స్పందన లేకుండా గంటన్నర సేపు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు. ఎండాకాలము వాష్రూమ్ అని ఓపెన్ గా అడిగితే కూడా మా దగ్గర లేదు, మీరు రోడ్డు మీదకి వెళ్ళండి అని చెప్పేశారు. అంటే అంత అసభ్యతంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి వాళ్ళ చేతుల్లో అలాంటి సత్రం పెట్టి మనం ఎంతవరకు మనం ఇది చేయడం అనేది న్యాయంగా మీరే చెప్పండి. ఇంకొకటి, ఈ సిద్ధార్థ గౌడ్ అయితే ఎవరైతే ఉన్నారో గౌడ్స్ కి సంబంధించిన నేను గౌడ బిడ్డని, ఇక్కడ ఏపీ వాళ్ళని నేను గెలిపించాను, ఇక్కడ తెలంగాణ వాళ్ళని నేను గెలిపించాను, 2 రాష్ట్రాలకి నేను చాలా ఇంపార్టెంట్, ఆ సీఎం అయినా నా మాట వింటాడు, ఈ సీఎం అయినా నా మాట వింటాడు, నేనేం చేసినా నడుస్తుంది అంటే మేము ఎట్లా చేయలేకనా మాకు చేతగాక కాదు. వాడు గొర్రె ఒరలేడని మేము ఒరలము, మేము చేసి చూపిస్తాము, వాడు అరుస్తున్నాడు. చెప్తారు కదా అరిసే కుక్క మురగదు, మురిగే కుక్క అరవదని, వాడు అరుస్తాడు, మేము చేస్తాం, అంతే తేడా. కాకపోతే ఒక ఆడకూతురు తల్లి వయసులో ఉంది, పెద్దవాళ్ళని మనం గౌరవించుకుంటాము, అది పద్ధతి. ఆమెను ఏ రకంగా మాట్లాడినాడంటే నేను మీడియా ముందు మీతో చెప్పలేను, వినడానికి మీకు జీర్ణించుకోలేకపోతున్నాం 2 రోజుల నుంచి. అలాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. ఒక మనిషే కాదు, పశువు కూడా అంత దారుణంగా మాట్లాడదు. ఆమెను ఒక్కదానే కాదు, ఆమెతో పాటు ఉన్న టీం అంతా, టీము ముండలు అని మాట్లాడాడు. ఇది మీరు మెన్షన్ చేయండి. ఈ మాట తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రాలు వినాలి. ఆడవాళ్ళని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు అనేది అతనికి తెలియాలి. ముండలు అన్న మాట తప్పితే వేరే ఒక మాట మాట్లాడలే. ఇది ఎంతవరకు మీరే విని రాయండి. పేపర్లు ఎంత బాగా రాస్తారో అది విని ఇంత ఎలా స్పందిస్తారో మాకు తెలియాలి. ముండలు అన్న మాట మీద దిగలేదు. ఆమె గురించి కూడా చాలా అంటే చాలా వరస్ట్ లాంగ్వేజ్ వాడాడు. అవి మేము చెప్పలేము, మా పరువే పోతుంది చెప్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంత కష్టపడుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్తే నీట్నెస్ లేదు, ఒక వాష్రూమ్ సరిగ్గా లేదు, బండలు సరిగ్గా లేదు, అక్కడ పనిచేసే వాళ్ళు సరిగ్గా లేరు, ఏది కరెక్ట్ గా లేదు. కాబట్టి నీట్నెస్ దాని పక్కన ఉన్న హాస్టల్స్ చాలా నీట్ గా శుభ్రంగా వెళ్తే ఒక పవిత్రమైన శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అదే మా సత్రానికి వెళ్తే కంపు వాసన తప్పితే ఏమీ లేదు. ఆ విధంగా మెయింటెనెన్స్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు, సీఎం పదవి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి? వేరే వాళ్ళు చేస్తారు 10 సంవత్సరాలు, వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. చేయకపోతే అప్పుడు ఆలోచించండి. ఎందుకు ఇవ్వరు మీరు కరెక్ట్ గా అయినప్పుడు? మేము అదే కోరుతున్నాము. మేము ఉండేది అందరి కోసం. అక్కడ గౌడ బిడ్డ మా ముందే ఒకరు వచ్చారు, పుట్టెంటికలు తీసుకోవడానికి వస్తే వాళ్ళని ఎండలో 4 గంటలు నిలబెట్టి వాళ్ళకు మీరు గౌడ్సా అయితే మేము ఇవ్వమని చెప్పారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ మేము ఫేస్ చేశాం కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు వచ్చాము. కరెక్ట్ గా న్యాయం జరిగేలాగా చూడండి, అది న్యాయంగా నడిపించే వాళ్ళకి ఇవ్వమని కోరుతున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడేది ఉసిరిగాయల సిద్ధార్థ గౌడ్. ఆ గౌడ కులంలో ఎందుకు పుట్టిండో నాకు ఇప్పటిక అర్థం కాదు. నాకు 66-67 సంవత్సరాలు ఉంది. ఇలాంటి మూర్ఖుణ్ణి నా గౌడ కులంలో నేను 2 రాష్ట్రాలలో చూడలేదు. అడ్డమైన వల్గర్ భాష, నాకు అది చూస్తుంటేనే ఇట్లా ఒళ్ళు మండిపోతున్నది. అస్సలు వాడు ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. అరే నాయనా, నువ్వు 2 రాష్ట్రాల డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అట. నేను ఒక 50 మందిని కనుక్కున్నా, నీ ఆనవాళ్ళు తెలియదు, నువ్వు ఎవడవో తెలియదు, నువ్వు ఎక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు నాకు అర్థం కాదు. అధ్యక్షులు మాట్లాడే మాటలేనా ఇవి? అధ్యక్షులకు ఉండవలసిన జ్ఞానమేనా ఇది? రాయలసీమ ఏంది ఇది? అయితే మాకు లేదా? మేము నువ్వు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఇక్కడ మాట్లాడతా, కానీ అంత సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ముంగట నేను మాట్లాడదలుచుకోలేదు. ఖబర్దార్ చెప్తున్నా నేను. మళ్ళీ మా ఆడబిడ్డల జోలికి, ప్రత్యేకంగా మా తెలంగాణ గౌడ ఆడబిడ్డలకే కానీ ఎవరికే కానీ, మళ్ళీ ఒక వీడియో చూసా ఈ సిద్ధార్థ గౌడ్ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితము ఈయన జైలు వేసిండట ఈ సిద్ధార్థ గౌడ్ని. అక్కడ ఏం చెప్తాడు అంటే, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు మీరు రెడ్డిస్?
2%, మేము 25%. అప్పుడు మేము గౌడ కులస్తులం కలుపుకున్నాము 2 ఏళ్ల క్రితం 25%. మేము కొట్లాడితే 50 ఎమ్మెల్యే సీట్లు మేము గెలుచుకుంటాం. మేమంతా ఒక్కటైతే నువ్వు ఏమవుతావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు కనిపించిన గౌళ్ళు మొన్న కనిపించలే. మొన్న నీ గౌళ్ళమని కనిపించలే. ఇంత గౌళ్ళడైనా సారీ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నమస్తే. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అండ్ పత్రికా ప్రముఖులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒకటే పాయింట్. సో ఇక్కడ మనం అందరం ప్రాంతాలుగా విడిపోయి ఉండొచ్చు, కానీ కులాలుగా కలిసే ఉన్నాము, ప్రజలుగా కూడా కలిసే ఉన్నాము. ఈరోజు హైదరాబాద్లో జనాభా 50% కంటే ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ మా అక్క చెల్లెలుగా చేసుకుంటున్నాం. కానీ మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి గమనించండి. దీన్ని అక్కడున్న ప్రాంతీయ నాయకులు సో ఇలాంటి విభేదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళది. సో మనము అక్కడి పిల్లలు ఇక్కడ చేసుకుంటున్నాము, ఇక్కడ పిల్లలు అక్కడ చేసుకుంటున్నాము. మన బంధుత్వాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలా బలంగా ఉండాలంటే అందరం సహకరించాలి. సో కాబట్టి ఇలాంటి దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలని మా విన్నపం. సో అలా కాకుండా మనం ఎంతో బలంగా ఉన్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం, జనాభా ప్రకారంగా కూడా చాలా బలంగా ఉండొచ్చు. సో దానికి అందరం కలిసి దాని మంచిగా పరిస్థితుల్లో ఉండాలి. కానీ అక్కడ మన కులస్తులు కాకుండా వేరే కులస్తులు అక్కడ పనిచేస్తున్నారు ఏమో, కానీ వాళ్ళు మన కులస్తులు వచ్చినప్పుడు చాలా మర్యాదగా ప్రవర్తించాలి. అమర్యాదగా ప్రవర్తించిన కులస్తులైనా సరే గల్లా పట్టుకొని బయటికి లాగేయాలి. సో నేను చెప్తుంది ఏంటంటే అందరం ఇప్పుడు మనకు వచ్చి ఎన్నో మీటింగ్స్లో అప్పుడు నేను గౌడ యోజన నాయకుడుగా ఉండే ఎన్నో కార్యక్రమాలు చేస్తాము, ఎంతో బాగా ముందుకెళ్ళాం. సో అలాంటి కలయిక ఇప్పుడు కూడా కోరుకుంటూ మనం ఏం విడిపోకుండా మనం కులస్తులుగా చాలా కలిసి ఉండి దాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం గౌడ్స్ అందరినీ నా కారు డిక్కీలో వేసుకొని హైదరాబాద్ అంతా తిప్పుతా. ఎవరికి దమ్ము ఉంటే వాడు రండి, ఐ డోంట్ కేర్ అన్నాడు. మరి ఇంతమందిని డిక్కీలో పట్టారో నాకు తెలియదు. ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమందిని వేసుకొని తిరుగుతాడో, ఎంతమంది రోడ్డు మీద తిప్పుతారో. వాళ్ళు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, ఎవడేం చేస్తాడో నేను చూస్తున్నాడు. దీని మీద ఇది మీరు పేపర్లో రావాలి. ఈ విషయం మాత్రం రేపు పొద్దున పేపర్లో రావాలి. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ డోనర్స్ అందరు పాతదారులయ్యి అందరం ఉమ్మడి రాష్ట్రాల గౌడ్స్ అందరం ఒక్కటయ్యి ఆ సత్యాన్ని బాగా చేయడానికి అందరూ ముందడుగేయాలి. అందరికీ అవకాశం ఉంటుంది. నేను ఇవాళ అందరినీ పిలిపించి అడిగేది చెప్పేదాళ్ళు ఒకటే ఏంటంటే అందరు పాతదారులు కావాలి. ఎవరికి అవకాశం లేదని కాదు, ఎవరు ఉండొద్దని కాదు. అక్కడ ఉన్న 2-3 పని చేయాల్సిన అవసరం లేదు. అందరు మీరు ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో సర్వీస్ చేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అందరూ మీరు కమిటీస్లలో ఇప్పుడు మిగిలిన 3 కమిటీస్ ఏవైతే ఇస్తామో అది ప్రతి కమిటీలో అందరూ ఉండాలని అందరినీ కోరుతున్నాను. అందరు మీ పేర్లు అమోదు చేయాలి. ఎవరెవరికి రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన వాళ్ళలో. అక్కడ ఏదో సర్వీస్ చేయాలి సత్యం దగ్గర శ్రీశైలం కొండ పైన అని, అది అందరికీ పేరున ఇది నా వాయిస్ త్రూ మెసేజ్ పాస్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ మెసేజ్ పాస్ చేస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఉమ్మడి రాష్ట్రాల వాళ్ళు ఒకటి ఏమంటే ఇప్పటికన్నా ఇటువంటి ఘర్షణలు వద్దు మనకి. నేను ఇప్పుడు కూడా ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ బ్రెస్ త్రూ నేను మెసేజ్ పాస్ చేస్తున్నా. మనం వేరు కాదు. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, బంధుత్వాలు మనకున్నాయి. నా తమ్ముడుకు నీ కొడుక్కి నీ కూతుర్నిచ్చావు, నా మన్మరాలు మా పెద్దన్న కూతురు కొడుకు నీ కూతుర్నిచ్చావు. మాకు ఎటువంటి నీకు మెసేజ్ రాంగ్ మెసేజ్ పాస్ చేసి నిన్ను మిస్గైడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కుమార్ అనే వ్యక్తి ఆయన గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో వేరే వాళ్ళందరం పెట్టి ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ సమంజసం కాదు. మీరు అందరం కలిసి మీరు అడ్వైజర్గా ఉండాలి. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము దూరం పెట్టుకోవట్లేదు. మీరు పెద్దలు, మీరు అక్కడ నుంచి మీరు అడ్వైజర్గా ఉండి మీ ద్వారా ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా అందరు కలిసి కట్టున మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను, కోరుతున్నానన్న మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి.
కౌన్సిలింగ్ గౌడ అధ్యక్షురాలు అందరికీ నమస్తే. ఇక్కడికి ప్రెస్ మీటింగ్కి నా ఆహ్వానం మేరగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.